బిలాము చివరి సందేశం. యాకోబు సంతానంలో నుంచి రాజ్యాధికారం వస్తుంది. అతడు వారి పట్టణాల్లో మిగిలిన వారిని నాశనం చేస్తారు అన్నాడు. ఇంకా బిలాము అమాలేకీయుల వైపు చూసి ప్రవచనం చెప్తూ, ఒకప్పుడు అమాలేకు దేశాల్లో గొప్ప దేశం, కాని దాని అంతం నాశనమే అన్నాడు. తరువాత బిలాము కేనీయుల వైపు చూసి ప్రవచనం చెప్తూ, నువ్వు నివాసం ఉన్న స్థలం బలమైనది, నీ గూడు బండరాళ్లలో ఉంది. కాని అష్షూరు నిన్ను బందీగా పట్టుకున్నప్పుడు కయీను నాశనమవుతుంది అన్నాడు. అప్పుడు అతడు ప్రవచనంగా చెప్తూ, అయ్యో, దేవుడు ఇలా చేసినప్పుడు ఎవరు బతుకుతారు? కిత్తీము తీరం నుంచి ఓడలు వస్తాయి, అవి అష్షూరు, ఏబెరుల మీద దాడి చేస్తాయి, కిత్తీయులు కూడా నాశనమవుతారు అన్నాడు. అప్పుడు బిలాము లేచి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. బాలాకు కూడా వెళ్ళిపోయాడు.